చూపిన మార్గముదలక సాగని పయనము అవుతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం. అనయ్య 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 రావద్దునా? వదినా అన్నయ్య ఉన్నాడా? ఉన్నారు. ఏమండి, శాంతి వదిన వచ్చింది. కూర్చో వదినా, ఇప్పుడే వస్తాను. చెల్లెమ్మా, చెల్లెమ్మా, అన్నయ్య ఏమిటమ్మా అలా ఉన్నావు? ఏం చెప్పట్టావు అన్నయ్య? ఒకటా రెడ్డా అన్ని సమస్యలే. బాలాజీ మళ్ళీ ఏమైనా ఉత్తరం రాశాడా? లేదన్నయ్య, వాడంతట వాడు రావాలి తప్ప మనం చేసేదేం లేదు. అన్నయ్య, గార్మెంట్ ఫ్యాక్టరీ మన చేతుల్లోంచి పోకుండా ఉండాలంటే షేర్స్ అమ్మక తప్పదు. ఆ న్యూస్ పేపర్లో చదివి చాలా బాధపడ్డానమ్మా. నా స్నేహితుడు, నా వియ్యంకుడైన ధర్మారావు కుటుంబానికి ఇన్ని కష్టాలా అని నేను మీ వదిన చాలా బాధపడ్డాం. అన్నయ్య, ప్రస్తుతం మా కష్టాలు గట్టెక్కాలంటే నువ్వు ఒక సహాయం చేయాలి. ఏం చేయాలో చెప్పమ్మా. మొత్తం షేర్స్లో 51% ఎవరు తీసుకుంటే ఫ్యాక్టరీ వాళ్ళదవుతుంది. మేజర్ షేర్స్ ఉన్న వాళ్ళకి మేనేజ్మెంట్ పోతుంది. అందుకని మనకు కావలసిన వాళ్లకు కొన్ని షేర్స్ అమ్మాలనుకుంటున్నాను. నువ్వు కనీసం 10 షేర్స్ అన్నా తీసుకుంటే బాగుంటుందన్నయ్య. ఏమిటన్నయ్య ఆలోచిస్తున్నావు? వదినా, మీ సమస్య అర్థమైంది. మా చేతనైన సహాయం చేయడానికి సమయానికి చేతిలో ఏమీ లేకుండా పోయింది. శారదా, అవునండి, వదిన తన కష్టాలు చెప్తున్నప్పుడు మన పరిస్థితి కూడా చెప్పాలిగా. సహాయం చేయడానికి మన దగ్గర ఇప్పుడు ఏముంది చెప్పండి? శారదా, నువ్వు కాస్త ఆగు. అమ్మా చెల్లెమ్మా, నువ్వు ఇంటికెళ్ళు, నేను తర్వాత వచ్చి మాట్లాడతాను. ఏదో రకంగా సాయపడతాను, సరేనా? వెళ్ళరామ్మా. వస్తానన్నయ్య. వెళ్ళరా. వెళ్ళొస్తాను వదినా. ఏమండి, ఏమిటి మీ ఉద్దేశం? మీ దగ్గర ఏముందని మాటిచ్చారు? ఆస్తులున్నాయా? బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా వాళ్ళని ఆదుకోవడానికి? 10 షేర్స్ తీసుకోవడం అంటే మాటలా? అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మాట ఇవ్వడం గొప్ప కాదండి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే గొప్ప. శారదా, ఆ మాత్రం నాకు తెలీదా? ఏనాడు నోరు తెరిచి అడగని చెల్లెమ్మ ఈవేళ మనల్ని దీనంగా అడిగింది. ఎక్కడా పుట్టక వేరే దారి లేక మనల్ని అర్థించింది. సగం చచ్చి అడిగింది. కానీ కట్నం లేకుండా, కనీసం పెట్టుపోతలకి ఆశించకుండా, సారి కూడా వద్దంటూ మన అమ్మాయిని వాళ్ళ ఇంటి కోడల్ని చేసుకుంది. స్నేహధర్మం, అభిమానం అంటే ఏమిటో వాళ్ళు నిరూపించి చూపించారు. జాతక ఫలితాలు చెప్పడం తప్పించి మన వాళ్ళకి చేసింది ఏమీ లేదు. మన పరిస్థితి తెలిసి మన నుంచి ఏనాడు వాళ్ళు ఏమీ ఆశించలేదు. కానీ ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి రాకూడని కష్టాలు వచ్చి పడ్డాయి. చెల్లెమ్మేమైనా తన సొంతానికి స్వార్థానికి అడిగిందా? మన అల్లుడు కూతురు గురించి అడిగింది. మన అల్లుడు చేసిన వెధవ పనికి తను బాధ్యత నెత్తినేసుకుంది. కొడుకులున్నారు, కోడలున్నారు, కావలసినంత బంధుబలగం ఉంది. కానీ ఏ ఒక్కరూ పాపం శాంతిని పట్టించుకోవడం లేదు. ఈ టైంలోనైనా మనం వాళ్ళని ఆదుకోపోతే ఎలా చెప్పు శారదా? తల తాకట్టు పెట్టైనా మనం వాళ్ళకి సాయపడాలి. ఇప్పుడు కూడా ఆదుకోకపోతే అంతకంటే ఆత్మవంచన ఇంకొకట్లేదు. మీరు చెప్పేది కరెక్టేనండి, కానీ అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఇల్లు తనఖా పెడతాను. ఏంటి, ఇల్లు తనఖా పెడతారా? పెట్టక తప్పదు. ఆలోచించే మాట్లాడుతున్నారా? నువ్వింకేం మాట్లాడకు శారదా. దయచేసి నా ప్రయత్నాలకి, నా ఆలోచనలకి నువ్వు అడ్డురావు.
చెల్లెమ్మా చెల్లెమ్మా నువ్వా మూర్తి? రారా. శాంతి లేదా పిన్ని? ఉంది. ఒకసారి పిలు. శాంతి, శాంతి, మూర్తి వచ్చాడే. రానయ్యా. రామ్మా. చెల్లెమ్మా, ఇందులో 7 లక్షలున్నాయి, తీసుకో. అనయ్య, రాముల వారికి ఉడత సహాయం అనుకో. దీంతో నీ ముఖ్య అవసరాలు తీసుకోమ్మా. థ్యాంక్స్ అన్నయ్య. బాలేదానివే, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏమిటమ్మా? కనీసం ఇలాంటి సమయాల్లోనైనా సహాయపడపోతే ఎలాగా? నాన్న, ఇంత డబ్బు నీకెక్కడిది? ఎక్కడిదైతే నీకెందుకమ్మా? ముందు మీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి. మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి నువ్వు ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటావా? ఎక్కడిది డబ్బు? వడ్డీకి తెచ్చావా? ఎలా తెస్తే నీకెందుకు? నాకెందుకంటావేంటి? నాకు తెలియాలి. అనిత, చెప్పేది నీకు కాదు. వివరాల గురించి అనవసరంగా ఆరాలు తీకు. అన్నయ్య, అనిత అడిగిన దాంట్లో తప్పే ఉంది. ఈ డబ్బు ఎక్కడిదని అడిగింది. ఎక్కడదో చెప్పొచ్చుగా. నువ్వేం కంగారు పడక్కర్లేదు చెల్లమ్మా. కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో అతి తక్కువ వడ్డీకి ఇల్లు తనఖా పెట్టి తీసుకొచ్చాను. ఇల్లు తనఖా పెట్టి తీసుకొచ్చావా? ఎందుకు ఆ పని చేశావు? మా ప్రాబ్లమ్స్ ఎప్పుడూ ఉండేవి. ఇవాళ కాకపోతే రేపైనా ఏదో విధంగా సర్దుబాటు చేసుకుంటాం గాని నువ్వు ఇలా చేయడం ఏం బాలేదన్నయ్యా. ముందు ఈ డబ్బు తీసుకువెళ్ళి తనఖా రద్దు చేయించా. చెల్లమ్మా, మీరు తనఖా పెట్టమంటే నా ఇల్లు నేను తనఖా పెట్టలేదు. నా స్నేహితుడి కుటుంబం కోసం నా ఇల్లే కాదు, అవసరమైతే నా ప్రాణాలైనా నేను పణంగా పెడతాను. అది నా స్నేహధర్మం, కనీస బాధ్యత. అనవసరంగా ఏవేవో ఊహించుకోకుండా ముందు జరగాల్సింది చూడండి. వస్తానమ్మా. అన్నయ్య, షేర్ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళా. నాకు షేర్లు వద్దు, డాక్యుమెంట్లు వద్దు. నేనిచ్చింది స్నేహధర్మం కోసం అమ్మా. వద్దని చెప్పడం నీ మంచితనం, స్నేహ ధర్మం. కానీ ఇవ్వడం నా కనీస ధర్మం. ఉండన్నయ్యా. ఒరే మూర్తి, నిజమైన స్నేహితుడు అంటే నువ్వేరా. స్నేహానికి నిర్వచనం నువ్వేరా. ఏంటి, మీ డబ్బులు మీకు ఇచ్చేయాలా? ఏంటమ్మా ఇచ్చేది? చిల్లర పెంకులా? మా పెరట్లో చెట్లకి చెక్కులు కాస్తున్నట్టు కాలేమనో వచ్చిందా? ఆది దంపతులు ఇద్దరు ఇలా అర్జెంట్గా వచ్చేసారు. డబ్బులు లేవు, గిబ్బులు వెళ్ళండి. నీ సొమ్మేదో అడుగుతున్నట్టు ఏడుస్తావేంటి? మా డబ్బు మాకు పడేయడానికి ఏమైంది? ఏమండి, వీడిలా మెత్తగా అడిగి లాభం లేదండి. ఏం చేస్తావు? తిడతావా? తిట్టు. కొడతావా? కొట్టు. జైల్లో పెట్టిస్తావా? పెట్టించుకో. అన్నిటికీ తెగించిన వాడివి ఏమైనా అంటావురా? నా క్యారెక్టర్ అర్థమైంది కదా. తోడబుట్టిన దానివి మొగుడుతో వచ్చావు కనుక నీకో రవికెలు గొడ్డ, బావకో పంచల చాపు పెట్టి 1 కేజీ స్వీట్లు కూడా కొనిస్తాను. తినుకుంటూ వెళ్ళిపో. మాలిని, నువ్వు ఎంత అరిచినా నేను భయపడను. పెట్టుబడి పెట్టాడు కానీ నీ మొగుడు వ్యాపారంలో ఏమన్నా కలగజేసుకున్నాడా? ఈ బిజినెస్ నిలబడ్డానికి నేను ఎన్ని పాటలు పడ్డాను, ఎంతమంది గడ్డాలు పట్టుకుని ఏలాడానో నీకేం తెలుసు. కొండకి ఎంట్రుకు ముడేశాను. కొండ రాలేదు కదా, కండతో సహా ఎంట్రుకు ఊడిపోయింది. లాసు మీద లాసు, హెవీ లాస్ వచ్చి పడింది. నీకు తెలుసా? నష్టాలు వచ్చినందుకు తిరిగి 25 లక్షలు మీరే ఎదురివ్వాలి అని నేను అడగనందుకు సంతోషించండి. దంపతులు ఇద్దరికి దయచేయండి. ఒరేయ్ బంగారు బాబు, ఊరుకుంటుంటే ఏంటా రెక్లెస్? ఏదో నీ చేతిలో డబ్బుందని విర్రవీగుతున్నావా? నేను గాని తలుచుకుంటే నువ్వు చేసే బిజినెస్ మొదలుపెట్టి నిన్ను నామరూపాలు లేకుండా చేస్తాను. మా అంగమ్మ శబదాలు చేయొద్దు సిస్టర్ మాలిని. లాస్ట్ అండ్ ఫైనల్ గా అడుగుతున్నాను, మా డబ్బు మాకు ఇస్తావా లేదా? నేను ఫైనల్ అండ్ లాస్ట్ గానే చెప్తున్నాను. తల్లి చెల్లి ఎవరు నాకు అక్కర్లేదు. నాకు ఆకలిస్తే నేను తినాలి, కానీ నువ్వు తింటే నా కడుపు నిండుద్దా? నా కడుపు నిండాకే ఇంకోళ్ళ గురించి ఆలోచిస్తాను. అది మన పాలసీ. ప్రస్తుతం నా కడుపు ఇంకా నిండలేదు. నేను చాలా ఆకలి మీద ఉన్నాను. నా టైం వేస్ట్ చేయకుండా వెళ్ళిపోండి. వెళ్తావురా, వెళ్తాం. వెళ్ళి నువ్వు చేసే బిజినెస్ మేము చేసి గొప్పవాళ్ళం కాకపోతే నేను ఫిట్టింగ్ల రమణమ్మకే పుట్టలేదనుకుంటాను. నిన్ను దెబ్బతీయకపోతే నేను నీ చెల్లెల్నే కాదనుకుంటాను. నువ్వు ఎలాగనుకున్నా నాకు ఓకే. నన్ను డబ్బులు అడగనంత వరకు మీరు నా దృష్టిలో ఎప్పుడూ మంచివాళ్లే. అలా కాకుండా నా మీద కక్ష కొద్దీ పోటీ పడి నా బిజినెస్సే మీరు చేశారు అనుకోండి, ఆ తర్వాత పీకల దాకా మునిగిపోయి పురుగుల మందే మీకు గత అవుతుంది తెలుసుకోండి. చక్కగా ఫైనాన్స్ బిజినెస్ చేసుకుంటూ సాయంత్రం అలా షికారు వెళ్ళి మిరపకాయ బజ్జీలు తినుకుంటూ టైం పాస్ చేయకుండా ఎందుకు వచ్చిన పంతాలు? ఆ బజ్జీల కొట్టేదో నీ చేత పెట్టిస్తాన్రా బంగారు బాబు. రండి.
రే వెంకట్రావు, వెంకన్న, వెంకీ, హాయ్ బంగారు బాబు, బాగున్నావా? మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మన వాళ్ళు బాగానే ఉంటారు. మధ్యలో నన్నెందుకు కలుపుతావు? ఆ? అక్కడికి నేనేదో డాకుగాడిని అయినట్టు, నువ్వేదో పెద్ద నిజాయితీపరుడు అయినట్టు. అమ్మ పుట్టిల్లు మేనమావకు తెలీదా వెంకీ? గొంగట్లో అన్నం తింటూ ఎంట్రుకలు ఏరుతున్నట్టు చెప్పకో. రావడంతోనే ఇదేం బ్రేక్ఫాస్ట్ రా బాబు? నువ్వు తిన్నకుంటే నేనెందుకంటాను? మనల్ని అనవసరంగా కదిపితే కందిరిగే కాదు తేనెటీగే. ఇంతకీ నువ్వు వచ్చిన పనేంటో త్వరగా చెప్పు బాబు. నీకొక గోల్డెన్ ఛాన్స్ ఇప్పిద్దామని వచ్చాను రా వెంకీ. నా పెద్ద చెల్లెలు మాలిని, దాని కొంగొట్టుకు తిరిగే మా బావు వినోదు ఇద్దరు నా మీద వార్ డిక్లేర్ చేశారు. నేనేదో వాళ్ళకి అన్యాయం చేశానంట. పార్ట్నర్షిప్ కని ఇచ్చిన 25 లక్షలు టైటానిక్ షిప్ అయిపోయిందని వాళ్ళ గోల. నిజం చెప్పాల్సి వస్తే 25 లక్షలు నేను నొక్కేశాను అనుకో. అవునులే, నీ ఖాతాలో జమ అయ్యాక తిరిగి వెనక్కి వెళ్ళడం అంటూ ఉండదుగా. అదే అలా వాళ్ళకి అన్యాయం జరిగినందుకే మా సిస్టర్ మాలిని మంగమ శపథం చేసింది. మనం చేస్తున్న ఈ ట్రావెల్ బిజినెస్ తను పెట్టి నన్ను దెబ్బ కొట్టి మట్టి కరిపించేదాకా పట్టు వదలని పంతం పట్టింది. ఏదో ఆవేశంలో అందేమో. అవును, అది నా చెల్లెలు. పట్టిందా ఉడుం పట్టే, పని జరిగేదాకా నిద్రపోదు జగ్గముండి. అయితే ఇక్కడ చిన్న వీక్ పాయింట్ ఒకటి ఏడ్చింది. ఏంటది? మనం చేసే వ్యాపారం గురించి వాళ్ళకేం తెలియదు, నాలెడ్జ్ నిల్లు. ఇప్పుడు నేను చెప్పేటట్టు నువ్వు వాళ్ళని అప్రోచ్ అయితే 25 లక్షలు వస్తాయి. 50-50 చేసేసుకుందాం. డీల్ నీకు ఓకే అయితే చెప్పు, డీల్ షో కొట్టేద్దాం. అయితే నేనేం చేయాలంటావు? అలా అడుగు, చెప్తాను. రే, చూస్తూ చూస్తూ నీ చెల్లెలకి ద్రోహం చేస్తావురా? డామ్ ఇట్, నాన్సెన్స్. మన డిక్షనరీలో లేని పదాలు చెప్తావేంట్రా వెంకీ? ఈ ద్రోహం, తల్లి, చెల్లి, కమిట్మెంట్స్, సెంటిమెంట్స్ ఇవన్నీ ఫస్ట్ టైం నేను సింగపూర్ వెళ్ళినప్పుడే ఫ్లైట్లో వదిలేశా. మన వాళ్ళు బాగుండాలనుకుంటే మనం బాగుపడం, మనం బాగుండాలంటే మన వాళ్ళు బాగుపడకూడదు. అది ఈ బంగారు బాబు ఫిలాసఫీ. అండర్స్టాండ్? నేను చెప్పినట్టు చేస్తావా? డన్. డన్ డన్ డన్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఆ మేనేజర్, ఈ సూట్ కేసులో 7 లక్షలున్నాయి. వీటిని తీసుకువెళ్లి వర్కర్స్ జీతాలు మొత్తం చెల్లించండి. స్ట్రైక్ కాల్ ఆఫ్ అయ్యేటట్టు చూడండి. మేడం, మీరు నిజంగా వాళ్ళని ఎత్తిన పాలు పోశారు. ఏదో తప్పక స్ట్రైక్ చేస్తున్నారు, కానీ వాళ్ళు పడే పాటలు ఆ దేవుడికే ఎరుక. ఆ మేనేజర్, ఇప్పుడు మనకున్న ప్రాబ్లం సాల్వ్ కావాలంటే బిజినెస్ డెవలప్ చేయడానికి ఏదో ఒకటి చేయాలి. దానికి ఏం చేయాలో మీకున్న అనుభవాన్ని బట్టి సజెస్ట్ చేయండి. మేడం, వార్డుకో ఫ్యాక్టరీ, వీధికో ఫ్యాక్టరీ పోయి ఇంటికో గార్మెంట్ ఫ్యాక్టరీ తయారైంది. తట్టుకోలేని పోటీ పెరిగిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో మన బిజినెస్ ఎలా డెవలప్ చేయాలో నాకేం తోచడం లేదు మేడం. మన ఫ్యాక్టరీ వర్కర్స్ లో బాగా తెలివైన 10 మందిని సెలెక్ట్ చేసి మీటింగ్ అరేంజ్ చేయండి. వాళ్ళ సలహాలు తీసుకుందాం. వాట్? వర్కర్ సలహా తీసుకుంటారా? మేనేజర్ని నాకే ఏ ఆలోచన రానప్పుడు స్టిచ్చింగ్, కటింగ్ చేసుకునే వాళ్ళకి ఏం తెలుసు? వాళ్లకు తెలియకపోయినా అడగడం తప్పేం కాదుగా. మనతో పాటు వాళ్ళని కూర్చోబెడితే వాళ్ళు మన మాట వినరు మేడం. రేపు మన నెత్తికెక్కుతారు. వర్కర్ని వర్కర్లా చూడాలి, లేబర్ని లేబర్లా ఉంచాలి. ఏమిటయ్యా ఉంచేది? మీటింగ్ కి పిలిస్తే వాళ్ళు నెత్తికెక్కుతారా? అలా అని ఎవడయ్యా నీకు చెప్పింది? అది కాదు మేడం. వాళ్ళు మనుషులు కానట్టు, వాళ్ళకేం తెలియనట్టు మాట్లాడతావేంటి? నీకన్నా ముందు నుంచి ఫ్యాక్టరీ పెట్టిన దగ్గర నుంచి పనిచేస్తున్న వర్కర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవాలని శాంతి మీటింగ్ పెట్టమనింది. చెప్పింది చేయకపోగా అడ్డుపుల్ల వేస్తావా? నాన్సెన్స్. పెద్దమ్మ గారు, వాళ్ళ గురించి మీకు సరిగ్గా తెలీదు. నీకు మహా తెలిసినట్టు ముందు శాంతి చెప్పినట్టు చెయ్యి. అమ్మా, ఎందుకు ఆవేశపడతావు? ఆయనకి తెలుసని చెప్పాడు. ఏం చెప్పాడు నా బొందా? ఏది అడిగినా తెలీదనే చెప్తున్నాడు వీణ్ణి. అమ్మా, మేనేజర్, నేను చెప్పానని చెప్పి వాళ్ళని మీటింగ్ రమ్మని చెప్పండి. అలాగేనండి. హలో హలో, లక్ష్మీ ఫైనాన్స్. వినోద్ గారా? వినోద్ని మాట్లాడుతున్నాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆహా, అలాగా? మీరెవరు? ఎక్కడా? ఎప్పుడు? ఓకే ఓకే.
సరే మీరు వెంటనే మా ఆఫీస్కి రండి. నేను మీ ఆఫీస్కి రావడానికి కుదరదు, అదంత మంచిది కాదు. మీరే మా ఇంటికి వస్తే బాగుంటుంది. సరే అడ్రస్ చెప్పండి. సార్ సార్ మీరు? నా పేరు వినోద్. హైసి, మీకు ఫోన్ చేసిన వెంకట్రావు నేనే. గ్లాడ్ టు మీట్ యూ సార్. కూర్చోండి. థ్యాంక్ యూ. వినోద్ గారు, మన ఇద్దరికి పరిచయం లేకపోయినా మీరు నాకు తెలుసు. మీరు చేస్తున్న ఫైనాన్స్ బిజినెస్కి మంచి రెప్యుటేషన్ ఉంది. ఇక నా గురించి చెప్పాల్సి వస్తే గత 15 ఏళ్లుగా వెంకట్ ట్రావెల్స్ పేరిట ఇంటర్నేషనల్ ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్నాను. మన దేశానికి సంబంధించి, ముఖ్యంగా మన ఏపీకి సంబంధించి ఎంతోమంది నిరుద్యోగ మేధావుల్ని వివిధ దేశాలకు పంపించాను. ఎన్నో ట్రావెల్ ఏజెన్సీలకి నేను కన్సల్టెంట్ని. అంతెందుకు, మీ బామ్మరిది బంగారు బాబు ట్రావెల్ ఏజెన్సీ స్టార్ట్ చేయడానికి కారకుణ్ణి నేనే. ఐ సీ. అట్ ప్రెసెంట్ 25 మంది కంప్యూటర్ ఇంజనీర్లని యుఎస్ పంపించే అవకాశం వచ్చింది. వాళ్లకు వీసాలు రాబోతున్నాయి. కానీ నాకున్న పర్సనల్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఆ బిజినెస్ కంటిన్యూ చేయలేకపోతున్నాను. అందుకని ఎవరికైనా ఎండోర్ చేయాలని ఉంది. బంగారు బాబుని అడిగితే తన వల్ల కాదని చేతులు ఎత్తేశాడు. ఇప్పుడు మీరు అతనికి పార్ట్నర్ కారటగా. అందుకని తను ప్రస్తుతం ఆ బిజినెస్ చేయడం లేదన్నట్టు చెప్పాడు. మరో 6 నెలల తర్వాత అయితే ఓకే అన్నాడు. అందుకని ఆ 25 వీసాలు మీకివ్వాలనుకుంటున్నాను. మీరు ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నారని నాకు తెలిసింది. బంగారు బాబు గారు చెప్పాడా? లేదు లేదు, ఎవరో ఫైనాన్షియల్స్ అన్నారు. యాక్చువల్గా ఈ ఆఫర్ని ఏ ట్రావెల్ ఏజెన్సీకైనా ఇవ్వచ్చు. కళ్ళకద్దుకొని తీసుకుంటారు. పైగా నాకు కమిషన్ కూడా ముట్ట చెప్తారు. అయితే వాళ్ళకే ఇవ్వక నాకెందుకు ఆఫర్ ఇస్తున్నారు? వాళ్ళు కరెక్ట్ మనుషులు కాదు సార్. ప్రాపర్గా పే చేయరు, ఇచ్చిన మాట నిలబెట్టుకోరు. వాళ్ళకిచ్చి చెడవడం తప్ప మరి ఏ ఉపయోగం లేదని మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాను. అవును, 25 వీసాలకు ఎంత లాభం వస్తుందంటారు? 30 నుంచి 35 లక్షల దాకా రావచ్చు. అయితే ముందు పెట్టుబడి ఎంత పెట్టాలంటారు? కనీసం 20 లక్షలన్నా పెట్టాలి. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? ఇది మీకు గోల్డెన్ ఆఫర్. మీరు ఎలాగూ ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఈ 25 విషయాలతో ప్రారంభించడం మంచిది. ఇందులో బలవంతం ఏమీ లేదు. మీకు నచ్చితేనే. మీరు ఏ విషయం చెప్తే 3 రోజుల్లో విసాలు రెడీ చేస్తాను. 30 రోజుల్లో లక్షల కళ్ళ చూడొచ్చు. సార్, నాకు ఒక రోజు టైం ఇస్తే ఆలోచించి చెప్తాను. ఓకే, వస్తాను సార్. అలాగే. శాంతి, తిరిగి తిరిగి వచ్చేసరికి నీరసం వచ్చిందమ్మా. కాళ్ళు చేతులు ఆడడం లేదు. 4 మెతుకులు నోట్లో పడేదాకా కదిలే పరిస్థితుల్లో లేను. నీకే కదమ్మా, నాకు అలాగే ఉంది. నువ్వు కూర్చొని తెస్తాను. ఆ, ఆ, ఉమ్. హో, అమ్మా. శాంతి, ఏదుంటే అది త్వరగా తీసురామ్మా, ఆకలి దంచేస్తుంది. అమ్మా. అనిత, ఆ, అనిత, అనిత, వడ్డిస్తాను చెప్పి ఒట్టి చేతులతో వచ్చావేమిటే? తీసుకురావడానికి అక్కడ ఏమైనా ఉంటేగా. అంటే అనిత వంట చేయలేదా? చేసినట్లేదు. అనిత, అనిత. అయ్యో,